బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డు వ్యవహారంలో మాజీ సీఎం దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. నెలకు 3 లక్షల రూపాయల జీతం, టీఏ, డిఏలతో పాటు రెగ్యులర్ పెన్షన్ వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సపోర్టింగ్ ఆఫీసర్లను నియమిస్తూ తదుపరి చర్యలపై దృష్టి పెట్టాలని టీటీడీని ప్రభుత్వం ఆదేశించింది. తిరుమల లడ్డు వ్యవహారంలో మాజీ సీఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. నెలకు 3 లక్షల రూపాయల జీతం, టీఏ, డిఏలతో పాటు రెగ్యులర్ పెన్షన్ వర్తిస్తుంది అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సపోర్టింగ్ ఆఫీసర్లను నియమిస్తూ తదుపరి చర్యలపై దృష్టి పెట్టాలని టీటీడీని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఈ ఉత్తర్వులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా 1 man కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ గా పనిచేసినటువంటి దినేష్ కుమార్ ను 1 man కమిటీ చైర్మన్ గా నియమిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ కమిటీ 1 man కమిటీకి సంబంధించిన విధి విధానాలు, 1 man కమిటీ చైర్మన్ ఉన్నటువంటి దినేష్ కుమార్ వేతనం, ఎలవెన్స్ సంబంధించిన వివరాలతో పాటు ఆయనకి సపోర్టింగ్ స్టాఫ్ కు సంబంధించిన వివరాలతో కూడినటువంటి ఉత్తర్వులను కొద్దిసేపటినే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యంగా 1 man కమిటీ చైర్మన్ ఉన్నటువంటి దినేష్ కుమార్ కి నెలకి 3 లక్షల జీతంతో పాటు టీఏ అమల్లో వస్తాయి. అదేవిధంగా రెగ్యులర్ సర్వీస్ పెన్షన్ కూడా యథావిధిగా ఉంటుందంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్ కు సంబంధించి అంటే ఈ 1 man కమిటీ విచారణకు సంబంధించిన విషయంలో సపోర్టింగ్ స్టాఫ్ కు సంబంధించిన విషయంలో రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారికి ఉన్నటువంటి మునీందర్తో పాటు మునీందర్ ఓఎస్డీగా, అదేవిధంగా పిబిఎస్ఎస్ శివకుమార్ ని అతనికి పిఎస్ గా దినేష్ కుమార్ పిఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాటితో పాటు డీసీ మాధురి, డిప్యూటీ సీఓ ఆర్టీసీ సీఓ ఉన్నటువంటి మాధురిని కూడా ఆయనకి సహోద్యోగిగా నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా 45 రోజుల టైం బాండ్ లో దినేష్ కుమార్ 1 man కమిటీ చైర్మన్ ఉన్నటువంటి దినేష్ కుమార్ ఈ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం విషయంలో విచారణ జరిపి 45 రోజుల్లోపు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో సిట్ ఇచ్చినటువంటి నివేదికతో పాటు సిట్ నివేదికలో రాని కొన్ని అంశాలు, అదేవిధంగా అప్పుడు 2019-24 మధ్య వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ కల్తీ నెయ్యి స్కామ్ లో పాత్రదారులతో పాటు టీటీడీలో పనిచేసినటువంటి ఉద్యోగులు, టెండర్లో నిబంధనల మార్పులకు సంబంధించిన సహకరించిన ఉద్యోగులు, అప్పటి టీటీడీ చైర్మన్ తో పాటు అదేవిధంగా సహ ఉద్యోగులందరినీ కూడా విచారించబోతుంది. విచారించి పూర్తి స్థాయిలో ఈ సిట్ ఇచ్చిన నివేదికతో కాకోకుండా అదనంగా సమాచారం సేకరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నివేదిక రూపంలో అయితే 1 man కమిటీ ఇవ్వబోతుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలని కొద్దిసేపటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి 45 రోజుల్లోపు పూర్తి స్థాయి నివేదిక అయితే రాష్ట్ర ప్రభుత్వానికి 1 man కమిటీ అయితే ఇవ్వబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.